హ్యాష్‌ట్యాగ్ ఆస్క్ డాక్టర్ జాన్ వాట్సన్ అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. సాయి కిరణ్ జే, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మీకు జరిగిన తర్వాత జిమ్ చేయడం కానీ విపరీతమైన ఎక్సర్సైజులు చేయడం కానీ వెంటనే చేయొద్దు అని చెప్తూ ఉంటాను. సపోజ్ ఈరోజు డే 1 అనుకోండి, ఈరోజు మీకు సర్జరీ జరిగింది. అట్లీస్ట్ 5 to 10 days వరకు ఎటువంటి బరువులు కానీ లేకపోతే లగేజ్ కానీ ఎత్తొద్దు అని చెప్తాను. వస్తువులు ఏవైనా కింద పడితే కూడా ప్రత్యేకించి కిందికి వంగి మరీ తీసుకోవద్దు అని చెప్తాను. ఫోన్ చూసేటప్పుడు కూడా మీరు ఫోన్ అనేటువంటిది ఇలా కాకుండా ఇలా పైకి ఎత్తి మరీ చూడమని చెప్తాను. ఎందుకు ఇలా చెప్తాను అంటే, ఎప్పుడైతే సర్జరీ చేస్తామో సర్జరీ చేసిన వెంటనే ఈ ఏరియాలో అంతా లైట్ స్వెల్లింగ్ వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే మనం తలని వంచడం ట్రై చేస్తామో అప్పుడు గ్రావిటీ వల్ల ఈ ఫ్లూయిడ్ అంతా కిందికి వచ్చే ఛాన్స్ ఉంది, ఫేస్ ఉబ్బిపోయే అవకాశం కూడా ఉంది. ఇదొక్కటే కాకుండా ఎప్పుడైతే మనం ప్రత్యేకించి వెయిట్స్ లిఫ్ట్ చేస్తాము లేదా బరువైన లగేజ్ ఎత్తడానికి ట్రై చేస్తాము అప్పుడు కూడా ఈ ఏరియాలో టెన్షన్ క్రియేట్ అయిపోయి గ్రాఫ్ట్స్ అనేటువంటివి డిస్లాడ్జ్ అయిపోయే ఛాన్స్ ఉంది. సో అందుకనే అట్లీస్ట్ 10 days వరకు సింపుల్ ఎక్సర్సైజెస్ కూడా చేయొద్దు అని చెప్తాను. ఒక 15 to 20 days దాటిపోయేసరికల్లా దాదాపుగా గ్రాఫ్ట్లన్నీ రాలిపోవడం స్టార్ట్ అయిపోతాయి. అంటే మోర్ దెన్ 70% ఆఫ్ గ్రాఫ్ట్స్ కాస్త రాలిపోతాయి, అర్లీ షెడ్డింగ్ ఫేజ్లోకి వెళ్తాయి. సో ఇటువంటి సిచ్యువేషన్ తర్వాత స్కాబ్స్ అన్నీ రాలిపోయి ఉంటాయి కాబట్టి లైట్ వాకింగ్తో స్టార్ట్ చేసి 30 days దాటే కొద్దీ మీరు జాగింగ్ వరకు వెళ్ళొచ్చు. దాని తర్వాత మీరు జిమ్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయినా ఎటువంటి ఇబ్బంది ఉండదు.